ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి. ఆంధ్ర ప్రజానీకం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానాలకి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనసా వాచా కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ను బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పట్టినటువంటి దుర్దశ ఈనాటితోటి పరిసమాప్తమైంది. రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది. ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెట్ల బండిలో నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో 52,000 పైబడి మెజారిటీతో నన్ను నెగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య, వైద్యం, నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పరిశ్రమలు తేవడం, ఈ 4టిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను. ఇదే నా వాంఛ, కాంక్ష. సరే మంత్రిగా